హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. జడా శ్రవణ్ గారు రీసెంట్గా ఆయనకి వైఎస్ఆర్సీపీ ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తుంది. అసలు అన్నీ ఇన్ని కాదు చెప్పాలంటే, అసలు ఒక రేంజ్లో ఆయన మీద ఫోకస్ చేసేసి ఛానల్స్ అన్నీ కూడా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టించేసి డిబేట్ల మీద డిబేట్లు పెట్టించేసి ఒక సరికొత్త వైఎస్ఆర్సీపీకి ఒక కొత్త దేవుడు వచ్చాడు, మొత్తం మిగతా వాళ్ళందరూ కూడా తుప్పు పట్టిపోయినటువంటి వ్యక్తులు ఉంటే ఒక సరికొత్తగా ఇంకొక ఆయుధాన్ని జడా శ్రవణ్ గారి రూపంలో తీసుకొచ్చుకున్నారేమో అనిపించింది. కాకపోతే జడా శ్రవణ్ గారు మాట్లాడేటువంటి మాటలకి ఎక్కడా కూడా నిజానికి అబద్ధానికి తేడా సరిగ్గా చూపించలేనటువంటి పరిస్థితి జడా శ్రవణ్ గారు చేస్తున్నారేమో అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక న్యాయమూర్తిగా పనిచేశాను అంటున్నారు, చాలా గొప్పగా చదువుకున్నాను, దేశంలో నాకన్నా అపరమేధావి ఇంకొకరు లేరు అనేటువంటి భావనలో జడా శ్రవణ్ గారు అందరితో అదే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆయన ఒక న్యాయవాదిగా చేశారు అని ఆయన చెప్తున్నారు, కానీ మనకు కనిపించలేదు ఎప్పుడు కూడా. చాలా గొప్పగా చదువుకున్నాను అని చెప్తున్నారు, కానీ చదువుకున్నారా అనేది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట మాట్లాడారు, గతంలో కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు రోజుకు ఒక 5 కోట్లు లేదా ఇప్పుడు 10 కోట్లు తీసుకుంటున్నారు అని చెప్పడం జరిగింది. నిన్న కూడా నెలకు 300 కోట్లు అవుతున్నాయి, సంవత్సరానికి 3600 కోట్లు అవుతుంది. 3600 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి మాట్లాడద్దు అని పని చేయించుకుంటున్నారు అని ఆయన మాట్లాడేశారు. మరి జడా శ్రవణ్ గారు న్యాయమూర్తిగా ఎందుకు ఉన్నారు అని మాత్రం అంటున్నానంటే, ఎందుకు చూడలేదు అంటున్నానంటే, చదువుకున్నారా అని ఎందుకు అంటున్నానంటే, ఎందుకే ఎక్కడా కూడా ఆయన జడ్జిగా పనిచేశారు అనుకున్నాం, కొంత న్యాయవాదిగా చదువుకుని చాలా గొప్పగా అందరికీ సేవ చేశారని అనుకుందాం. ఎక్కడైనా సరే చట్టానికి సంబంధించి న్యాయమూర్తిగా పనిచేస్తే ఏదన్నా ఒక తీర్పు ఇవ్వాలి అంటే ఎవిడెన్స్ని, అక్కడ ఉండేటువంటి సాక్ష్యాలని చూపించి ఒకళ్ళ మీద నింద వేసినా లేదంటే ఒకళ్ళు తప్పు చేశారని చెప్పాలన్నా ఎవిడెన్స్ అడుగుతాం. మరి అలా చదువుకున్న వ్యక్తి, అలా న్యాయమూర్తిగా వ్యవహరించి చేసినటువంటి వ్యక్తి మరి ఎలా బేస్లెస్ ఆరోపణలు చేస్తున్నారు అనేదే అర్థం కావట్లేదు. మీరు ఎవరిదైనా ఒక డిప్యూటీ సీఎం అనేటువంటి వ్యక్తి, లేదంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సామాన్య వ్యక్తి, లేకపోతే 10th క్లాస్ చదువుకున్నారా ఇంకోటి చదువుకున్నారని చెప్తున్నారు ఆయన. బట్ ఎవరి మీదైనా సరే ఇలా బేస్లెస్ ఆరోపణలు చేస్తే అది తప్పు అవదండి. ఒక న్యాయమూర్తిగా చేశారు కదా, చాలా కేసులు వాదించారని చెప్తున్నారు కదా, తీర్పిచ్చారని చెప్తున్నారు కదా, పోనీ ఇలాగే ఏమన్నా అబద్ధానికి ఏమన్నా ఇచ్చేసారేమో ఆలోచించుకోండి తీర్పులు, లేదా అబద్ధాలకి సంబంధించినటువంటి కేసుల్ని ఎక్కువ వాదించారేమో ఒక్కసారి చెప్పండి. అందుకని అంటున్నాను, చదువుకున్నారా అనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి జడా శ్రవణ్ గారికి వచ్చింది. ఇక్కడ ఎటువంటి బేస్లెస్ ఆరోపణలు చేస్తే శిక్షలు పడతాయి సార్, చాలా బలంగా శిక్షలు వేస్తుంది సార్, అది ఆలోచించుకోవాలి. మనం ఏది పడితే అది మాట్లాడేసాం, అపరజ్ఞానిగా దేశం మొత్తం మనం ప్రచారం చేసుకునేటప్పుడు ఇలా సింపుల్గా ఎందుకు మిస్ అయిపోయారు? గతంలో కూడా మాట్లాడేశారు, ఏమన్నా సాక్ష్యం చూపించారా? పోనీ ఒక రూపాయి, ఒక 100 రూపాయలు లేదా 10 రూపాయలు లేదా ₹1 పవన్ కళ్యాణ్ గారికి ఇలా వేరే రూపంలో అక్రమంగా ఆయన సంపాదిస్తున్నారు అనేటువంటి ఒక ఆధారం అయినా సరే మీ దగ్గర ఏమన్నా ఉందా? ఉంటే మరి బయటికి ఎందుకు పెట్టట్లేదు? చెప్పాలి కదా. మీరు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి సార్, మీరు చాలా గొప్పగా చదువుకున్నారని చెప్పి అపరజ్ఞానం చెప్తున్నటువంటి వ్యక్తి సార్ మీరు. మరి ఇలా ఎందుకని బేస్లెస్ ఆరోపణలు చేస్తారు? ఇది మీకు తగునా? మీరు చదువుకున్న చదువుకి, మీ విజ్ఞతకు ఇది కరెక్టా అనేది జడా శ్రవణ్ గారు బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేదా గాలి మాటలండి, ఎవరో చెప్పారు, ఎవరో మాట్లాడుకున్నారు అని చెప్పి బయటకు వచ్చి మాట చెప్పేసేయండి. గాలి మాటలే మాట్లాడతానండి, పెద్ద నాకు సాక్ష్యాలు వీటికి అవసరం లేదు, ఏదో మొహం మీద మసిపూసి మొహం మీద వేసేస్తాను, వాళ్ళు తుడుచుకుంటారు అంతే అని చెప్పేసి ఒకసారి చెప్పండి. నా దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు, నేను అన్ని గాలి మాటలే మాట్లాడతాను, మాట బయటకు వచ్చి చెప్పేసేయండి. అంతేగాని ఇలా బేస్లెస్ ఆరోపణలు చేస్తే మీరు చదువుకున్నారా అనేటువంటి ఆలోచనలోకి అయితే జనాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్.